హే బ్రో, నీకోసం వస్తుంటే నువ్వే వచ్చేసావు. నా కోసం? అవును బ్రో. దేనికి? ఆహా బ్రో, ఇది కొంచెం చదివి నీ ఒపీనియన్ చెప్తావా? ఏంటిది? లవ్ లెటర్ బ్రో. భూమికి రాశాను. నా కాబోయే భార్య కదా, చాలా స్వీట్ మెమొరీస్ ఉండాలి కదా, అందుకే రాశాను. ఎవరికి ఇవ్వాలనుకున్నావో వాళ్ళకివ్వు. బ్రో 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 సీరియస్ అవ్వకు బ్రో. నేనింతకు ముందెవ్వరినీ లవ్ చేయలేదు. నీకు కావలసినంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్తో నేనేవైనా వర్డ్స్ మిస్టేక్గా రాసినా దాన్ని కొంచెం సెట్ చేసి పెట్టు బ్రో. ప్లీజ్ 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 బ్రో, ప్లీజ్ 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 ప్లీజ్. బ్రో 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 ఏమైంది? ఆయన అంత కోపంగా వెళ్ళిపోతున్నారు? చూడు భూమి, నువ్వే చూడు. ఏదో పెద్ద మనిషి కదా అని పెద్ద మనసు చేసుకుని ఆయన మన పెళ్లికి వస్తాడని వెడ్డింగ్ కార్డు ఇచ్చాను. తప్పకుండా రావాలి బ్రో. నీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి అన్నానో లేదో, నోట్లో మాట నోట్లోనే ఉంది. అంతలోనే వెడ్డింగ్ కార్డ్ని ముక్కలు ముక్కలు చేసి నా మొహాన కొట్టాడు. ఇలాంటి బుద్ధిలేని రాస్కల్ని ప్రేమించినా వాడితో నీకు బ్రేకప్ అయిపోయి మంచిదే అయింది. లేదంటే వాడితో నువ్వు అసలు సుఖపడేదానివే కాదు. పైకి మాత్రం పెద్ద మనిషిలా కనపడతాడు, లోపలంతా కుళ్ళు కుతంత్రాలు. కొంచెం మర్యాదగా మాట్లాడండి. భూమి, వాడు మన వెడ్డింగ్ కార్డ్ని చింపేశాడు. అయినా నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావా? వాడు వీడు అనొద్దు. ఆయనకు పేరుంది, ఆ పేరుతోనే పిలవండి. అవును, నేను ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఈ వెడ్డింగ్ కార్డ్ చింపేశారంటే దాని అర్థమేంటి? మన పెళ్ళాయనికి ఇష్టం లేదనే కదా. ఇష్టం లేదు అంటే ఇంకా ఆయన నన్ను ప్రేమిస్తున్నారనే కదా అర్థం. చూడండి అల్లుడు గారు, అనవసరంగా మీరు భూమిని అనుమానిస్తున్నారు. వాణ్ణి ప్రేమించడం లేదని నా భూమి నాతో స్వయంగా చెప్పింది. నాతో భూమి ఏం చెప్పినా నిజమే చెప్తుంది. మీరు మరీ భూమిని గుడ్డిగా నమ్మేస్తున్నారు అంకుల్. తను మీతో కూడా అబద్ధాలు చెప్పేస్తోంది. నిజంగా భూమి గగన్ని ప్రేమించకపోతే గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు తనేం చేస్తుంది? సీరియస్ అవుతుంది కదా. ఆ గగన్ నన్ను ప్రేమిస్తే నాకేంటని సీరియస్గా రిప్లై ఇస్తుంది. అవును, కానీ ఆ గగన్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంకుల్. అల్లుడు గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. అయ్యో, మిమ్మల్ని ఎలా నమ్మించాలంకుల్? నేను నా భూమిని నమ్మే ఉన్నాను. నమ్మాల్సింది మీరల్లుడు గారు. ఒట్టేసి చెప్పమ్మా. చెప్పు భూమి, ఆలస్యం అయితే అందరికీ అనుమానం వస్తుంది. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను గగన్ని ప్రేమించడం లేదు.
అదేంటమ్మా నేను మీ అమ్మ మీద ఒట్టు వేయమంటే పిన్ని మీద ఒట్టేశావు? నాన్న, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే అమ్మ తర్వాత అమ్మే కదా నాన్న పిన్ని. ఈరోజు మా అమ్మ మన మధ్య లేదు. అమ్మ మీద ఒట్టేస్తే అమ్మకి ఏదో జరుగుతుందన్న భయమూ లేదు. అప్పుడు నేను నిజం చెప్పినా ఉదయ్ గారు అబద్ధం అనుకుంటారు. అదే కదలాడే దేవత లాంటి పిన్ని మీద ఒట్టేసి అబద్ధం చెప్తే పిన్నికి ఏమైనా జరుగుతుందనే భయం ఉంటుంది కదా. అందుకే నేను బ్రతికున్నా ఈ అమ్మ మీద ఒట్టేశాను. ఉదయ్, మీకిప్పుడు నమ్మకం వచ్చిందా? వచ్చింది. అంకుల్, భూమి గగన్ని ప్రేమించటం లేదని తనిప్పుడు వాళ్ళ అమ్మ మీద ఒట్టేశాక